హాయ్ హలో నమస్తే. మన రాష్ట్ర గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్లో ఇంజ్యూర్ అయ్యారని చెప్పి ఒక న్యూస్ వస్తుంది మనకి. మార్నింగ్ నుంచి మీకు ఈ పాటికి అందరూ చూసుంటారు. ఇదేంటంటే పవన్ కళ్యాణ్ సన్ ఇంజ్యూర్డ్ ఇన్ స్కూల్ యాక్సిడెంట్ ఇన్ సింగపూర్. Pawan Kalyan's younger son, Mark Shankar, sustained minor burns to his hands. By God's grace, it's only minor burns unnayata. Legs in a fire accident at a school in Singapore. He is receiving treatment at a private hospital and is recovering well. Pawan Kalyan rushed to Singapore after wrapping up his Araku visit. Okay. ఈ పిల్లోడు త్వరగా కోలుకోవాలని మనం కోరుకుందాం. ఐ విష్ హిమ్ స్పీడీ రికవరీ అండ్ ఐ విష్ పవన్ కళ్యాణ్ గారు ఆల్సో ది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు బి బ్రేవ్ ఇన్ దిస్ సిచ్యువేషన్స్ అండ్ కండిషన్స్. ఆఫ్ కోర్స్ యాజ్ దే సెడ్ దట్ ఈస్ వెరీ మైనర్ ఇంజురీస్, సో దిస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, బట్ అవి చూద్దాం. యాక్చువల్గా ఆ స్కూల్ యాక్సిడెంట్ ఏంటి అనేది ఒకసారి చూస్తే నాకు ఇవి కనిపించాయి ట్విట్టర్లో. ఐ జస్ట్ మీకు చూపిస్తున్నాను. స్కూల్ యాక్సిడెంట్, ఇది స్కూల్ యాక్సిడెంట్ అట. ఈ స్కూల్లో చదువుతున్నాడట పిల్లోడు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి. సో ఇక్కడ యాక్సిడెంట్ అయింది, స్కూల్ బిల్డింగ్కి ఫైర్ అంటుకుంది. ఇది సింగపూర్లో ఉన్నటువంటి ఒక స్కూల్కి సంబంధించింది. దిస్ ఇస్ ఇంకొకటి, దిస్ వేరే యాంగిల్లోంచి వచ్చింది. ఇది ఐ థింక్ జనసేన కార్యకర్తలు ఇది పోస్ట్ చేసినట్టున్నారు. I think this is very different camera. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి ట్వీట్ చేశారు. I seen Jagannath Reddy gar tweet. I am shocked to know about the fire accident at a school in Singapore in which Pawan Kalyan garu's son Mark Shankar got injured. My thoughts are with the family in this difficult time. Wishing him a swift and complete recovery. Idi Jagannath Reddy garu chesinatuvanti tweet. Okay. Pawan Kalyan garu kuda matladaru dani gurinchi. Pawan Kalyan garu emannaru venda. ఈ స్థాయిలో ఉంటుందని నాకు తెలియలేదు. వెంటనే నేను ఎలా జరిగిందో నాకు ఎలా ఉన్నారో నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు. అంతా బాగుంటుంది అనుకున్నాను. చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు, బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు. వెరీ ట్రాజిక్ న్యూస్. తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం 3rd degree బర్న్స్, తెలిసి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద, లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెలు లంగ్స్ లోకి. దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ ఇంకో పసిబిడ్డ కూడా చనిపోయింది. చాలా బాధ అనిపించింది. దాదాపు 30 మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంప్ సంబంధించిన దురదృష్టకరమైన సంఘటన. క్వైట్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్.
నేనేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను కానీ ఈ స్థాయిలో ఉంటుంది నాకు. సో ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినట్టు వాళ్ళ అబ్బాయికి సంబంధించింది. లెటెస్ట్ విష్ హిమ్ టు రికవర్ వెరీ సూన్, స్పీడ్గా రికవర్ అవ్వాలని. ఎనివే మైనర్ ఇంజురీస్ అన్నారు కాబట్టి, మైనర్ బర్న్స్ అన్నారు కాబట్టి, సో మనం కంగారు పడాల్సిన అవసరం లేదు అని న్యూస్ ప్రకారం. బట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే నేను చిన్న దెబ్బలే అనుకున్నాను, బట్ లంగ్స్లోకి ఏదో స్మోక్ పోయింది అని ఏదో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. సరే, ఎనివే వీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఛానల్ అండ్ మై ఛానల్ వ్యూవర్స్ విల్ బీ విత్ పవన్ కళ్యాణ్ టిల్ హీ సన్ రికవర్స్. ఇంకోటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక టూర్కి వెళ్ళారు. ఇక్కడ చూడండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఒక ట్రిప్కి వెళ్ళారు. ఆ ట్రిప్కి వెళ్తే హెలికాప్టర్కి ఒక చిన్న మైనర్ డ్యామేజ్ అయింది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు బై రోడ్డు మీద బెంగళూరు వెళ్ళారని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది. ఈ న్యూస్ ప్రకారం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజిటెడ్ ది రాప్టాడు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ది అన్డివైడెడ్ అనంతపూర్ district today. As part of his visit, YS Jagannath Reddy met and consoled the family of Lingamaya, who was recently murdered. Okay. During the visit, the helicopter that transported Jagannath Reddy sustained minor damage. A large number of YSR Congress party workers had gathered at the helipad to welcome him. As soon as the helicopter landed, several party workers rushed toward it, leading to slight damage to the aircraft. Okay. Following the incident, the pilots advised Jagannath Reddy that it would not be safe to continue the journey in Bangalore into the same helicopter. Consequently, he proceeded to Bangalore by road. అది ఒక చిన్న హెలికాప్టర్కి సంబంధించినటువంటి డ్యామేజ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు బై రోడ్ బెంగళూరు వెళ్ళిపోయారట. ఇది న్యూస్. బట్ ఇక్కడ ఇప్పుడు రాప్తాడ్ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సరిగ్గా సెక్యూరిటీ ఇవ్వలేదు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడ్ వెళ్ళిపోయినప్పుడు పోలీస్ సెక్యూరిటీ సరిగ్గా ఇవ్వలేదు. ఓకే, ఈయన మాజీ ముఖ్యమంత్రి ప్లస్ పార్టీ ప్రెసిడెంట్, ప్రతిపక్ష నాయకుడు, వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా ప్రతిపక్ష నాయకుడే. ఓకే, ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సినటువంటి మినిమం సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభుత్వం అవమానిస్తుంది. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆ సెక్యూరిటీని అంత పర్ఫెక్ట్గా వాళ్ళు హ్యాండిల్ చేస్తలేదు. మరి అది ఇంటెన్షనల్గా హ్యాండిల్ చేయట్లేదా, లేదా కావాలని చేస్తున్నారా, లేదంటే ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి, అఫీషియల్గా ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి చట్ట ప్రకారం ఇంతే ఇస్తాము, ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినంతే ఇస్తాము అనేటువంటి ఉద్దేశమా, లేకపోతే మనకేం తెలియదు. ఓకే, ఇప్పుడు ఆరోపణలు అయితే వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి క్లియర్గా ఆరోపణలు వస్తున్నాయి. ప్రజలు వీ షుడ్ అండర్స్టాండ్ దట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఒక 50% ఉంటారు ఆంధ్రప్రదేశ్లో. ఆ 50% కావాలని వీళ్ళు సరిగా సెక్యూరిటీ ఇవ్వట్లేదు అనేటువంటి ఒక ఇంటెన్షన్ కనుక ప్రజల్లోకి వెళ్ళిపోతే అది ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చింది. ఇది పొలిటికల్ ఎలిగేషనా లేదా అనేది వీ హ్యావ్ టు సీ. అది జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వట్లేదా, వైఎస్ఆర్సీపీలోని పొలిటికల్ ఎలిగేషన్ చేస్తున్నారా లేదా అనేది నాకు యాక్చువల్గా పర్ఫెక్ట్గా డీటెయిల్స్ లేవు. అందుకని నేను న్యూట్రల్గా మాట్లాడుతున్నాను. ఓకే, బట్ వాట్ ఆర్ ఇట్ మేబీ ఒక 2-3 thumbnails చూశాను. జగన్కి సెక్యూరిటీ ఇవ్వలేదు కాబట్టి ఇది అయింది అనేది. మోరోవర్ హెలికాప్టర్కి సంబంధించిన అద్దం పగిలింది అంటే మరి హెలికాప్టర్ చాలా పైన ఉంటుంది, మరి అక్కడ ఎందుకు అద్దం పగిలింది? ఏమైనా అటాకా, లేదంటే రష్లో ఒకరినొకరు తోసుకుంటూ ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి గ్లాస్ పగిలింది అనేది మనకు తెలీదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎ స్మాల్ న్యూస్. ఐఎమ్ ప్రెజెంటింగ్ ఇట్. థ్యాంక్ యూ.